హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇష్యూ 4922 మ్యారేజ్ డే సందర్భంగా ఫ్యామిలీ అంతా అలా బయటికి వెళ్ళాం. మా చిన్నోడికి ఫుల్ కోల్డ్ ఉండే, సో మేము కేక్ కట్ చేయలేదన్నమాట. మన ధర్మవరంలో కేఫ్ ట్రెండీకి వెళ్ళాం. మా చిన్నోడికి కోల్డ్ ఉంది, అందుకని మేము ఇక్కడ కేక్ కటింగ్ స్కిప్ చేసాం. మార్నింగ్ నుండి మహేష్ ఫుల్ బిజీగా ఉండే. నైట్ 8:30 అలా ఫ్రీ అయ్యాడు. నైట్ 10 o'clock కి క్లోజ్ అవుతుంది, సో ఆల్రెడీ 8:30 అయిపోయింది. మేము ఇంట్లో బయలుదేరి 15 minutes ముందే కాల్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చేసాము. మేము వెళ్ళేసరికి పిజ్జా రెడీగా ఉన్నింది. 2 pizzas ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఒకటి పన్నీర్ పిజ్జా, ఒకటి చికెన్ పిజ్జా అన్నమాట. ఇక్కడ మా చిన్నత్త అండ్ మా చిన్నోడు వచ్చేసారు. మా చిన్నోడు మాకన్నా 5 minutes ముందే వెళ్ళి టమోటా సాస్ ప్యాకెట్స్ అన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. అక్కడికి రాగానే టమోటా సాసెస్ అన్ని ఎక్కడక్కడ పెట్టేశాడు. గుడ్ బై లాగా. ఈ రోజు నాకు చాలా హ్యాపీ అండ్ సంథింగ్ వెరైటీలా అనిపించింది. మీ అందరికి హాయ్ చెప్తున్నాడు మా చిన్నోడు. మేమైతే ఇక్కడ స్పెషల్ గా కేక్ బదులు పిజ్జా కట్ చేసాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చేసారు. ఇంకా మేము పిజ్జా కట్ చేయడం స్టార్ట్ చేసాం. చిన్నోడైతే అమ్మ కేక్ అంటూనే ఉన్నాడు. నాన్న ఇది కూడా బాగుంటుందన్న, అక్కడ చూడన్న కట్ చేయనన్నా అంటూ కట్ చేస్తూనే ఉన్నాడు. సో సైలెంట్ అయిపోయాడు. మా బాబు కోసమే కేక్ అవాయిడ్ చేసాము. మొత్తానికైతే కేక్ బదులు పిజ్జా కట్ చేస్తుంటే ఏదో కొత్తగా అనిపించింది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా చిన్నోడి కోసమే స్పైసీ లేకుండా మైల్డ్ గా చేయించాము. సో కేక్ పీసెస్ లాగే పిజ్జా పీసెస్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. మార్నింగ్ లేవగానే మహేష్ చెప్పాడు 8:30 అలా ఫ్రీ అవుతాను, సో ఇంటికి రాగానే కేక్ కటింగ్ చేద్దాము అని అన్నాడు. నేనైతే నిఖిల్ కి బాగాలేదు కదా, సో కేక్ కటింగ్ వద్దు మహేష్, స్పెషల్ గా పిజ్జా కటింగ్ చేద్దామా అని అడిగితే ఒక వింతగా చూశాడు నన్ను. ఏంటి ఇలాంటి ఆలోచన వచ్చింది నీకు కొత్తగా అని. మా నిఖిల్ కి బాగాలేదు కదా, అందుకనే పిజ్జా కట్ చేద్దాము, కావాలంటే స్పైసీ తగ్గించి చేపించుకుందాము, అప్పుడు నిఖిల్ బాబు కూడా తింటాడు కదా అని చెప్పి స్పెషల్ గా మా చిన్నోడి కోసం ఎక్కువ స్పైసీ లేకుండా మైల్డ్ గా చేయించాము. ఈ సెలబ్రేషన్స్ లో మా అత్తని మేము చాలా మిస్ అయ్యాము. మా చిన్నోడైతే ఒక్కొక్క పీస్ తీసుకొని అందరికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ తినిపిస్తూ ఉన్నాడు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంట్లో అయితే ఎవరి బర్త్డే వచ్చినా కూడా మా చిన్నోడితోనే కేక్ కటింగ్ చేయిస్తాం ఫస్ట్. మీ ఇంట్లో కూడా అలానే చేయిస్తారా? చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతోనే ఫస్ట్ కేక్ కటింగ్ చేయిస్తారా? ఇక్కడ మేము పిజ్జా కటింగ్ కూడా మా చిన్నోడితోనే చేయించాము. పిజ్జా తినేటప్పుడు వేరే ఆర్డర్ కూడా ఇచ్చామన్నమాట. ఆర్డర్ వచ్చేలోపు కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది, బట్ లైటింగే కొంచెం డిమ్ అనిపించింది. సో అంత క్లారిటీగా అనిపించలేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, బట్ అలానే తీసుకున్నాము. ఇక్కడ నేను మహేష్ అలా మాట్లాడుకుంటుంటే మా అక్క వచ్చి వీడియోస్ తీస్తుంది. అలానే వీడియోస్ కి ఫోజెస్ కూడా ఇచ్చేసాం మేము. మా అక్కనే ఇలా ఫోజ్ ఇవ్వండి, అలా ఫోజ్ ఇవ్వండి అని చెప్తూ ఉన్నింది. ఈలోపు నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చిన ఐటెం వచ్చేసింది. మా బాబాయ్ మా పిన్ని అయితే వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారో చూడండి. సేమ్ మేము కూడా వీళ్ళని చూసి ఇలానే కాపీ కొట్టామన్నమాట. మాకు ఎలా దిగాలో అర్థం అవ్వలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఏం చేయాలో అర్థమే కాదు. వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి తినిపించడం, వాళ్ళని పట్టుకోవడం ఇదే సరిపోతుంది. ఇంట్లో బయట వచ్చినప్పుడు కూడా ఇలానే అనిపిస్తుంది. కానీ పిల్లలుంటే ఆ ఆనందం అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ ట్రెండీ కేఫ్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ లో పిజ్జా, నగెట్స్, మమూస్, అలానే గ్రీన్ టీ, లెమన్ టీ, కాఫీ, బ్లాక్ టీ ఉన్నింది. మిల్క్ షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, బట్ మేము ఇక్కడ తీసుకోలేదన్నమాట బాబు కోసం. మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే మా పిన్ని అయితే మా చిన్నోడిని ఎత్తుకొని అలా కేఫ్ అంతా తిరుగుతూ ఉంది. సో మమ్మల్ని ఫోటో దిగేయండి మీరు, నేను చూసుకుంటా చిన్నోడిని అని. మా చిన్నోడు అయితే టమోటా సాస్ బాగా తింటున్నాడు, వాడికి చాలా ఇష్టం అంట. టమోటా సాస్ తినగానే అమ్మ కారం కారం అంటాడు, అది తీయగున్నా కూడా కారం అంటాడు. ఎంత యాక్టింగ్ చేస్తాడంటే చాలా యాక్టింగ్ చేస్తాడు మా చిన్నోడు. నన్నైతే చాలా నవ్విస్తాడు రోజంతా మా చిన్నోడు. ఆర్డర్ రాగానే మా చిన్నోడు ఫస్ట్ తను తీసుకొని అందరికి అలా తినిపిస్తాడు అనమాట, ప్రతి ఒక్కరికి. వాడు చూపించే ప్రేమ అయితే అన్కండిషనల్ లవ్ అనమాట, అస్సలు మాటల్లో చెప్పలేము. అమ్మ, నాన్న, మమ్మీ, మా అక్కనైతే మమ్మీ అంటాడు, మా బావనైతే డాడీ అని పిలుస్తాడు. మమ్మీ, హనీ పిన్ని మా అక్క వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు సాయి మామ అని పిలుస్తూ ఉంటాడు. అమ్మమ్మ, తాత, నాని అన్ని మాటలు మాట్లాడుతున్నాడు మా చిన్నోడైతే. ఇంకా స్కూల్కి వేయాలి మా చిన్నోడిని. ఇక్కడ చూడండి మీరే ఎంత మంచిగా తినిపిస్తున్నాడో, అమ్మ పట్టు, నాన్న పట్టు అని. నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు ఇలా తినిపిస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా మనకి.
మా చిన్నోడైతే నేను మా చిన్నోడికి ఎంత ముద్దుగా తినిపిస్తానో వాడు కూడా నాకు అలానే ముద్దుగా తినిపిస్తాడు. అలా చేస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇక్కడ మేమైతే స్పెషల్ మార్నింగ్ చికెన్ అండ్ మటన్ చేసుకున్నాం ఇంట్లో. సో నేను ఈవినింగ్ టెంపుల్ వెళ్ళొచ్చాక తిందామని చెప్పి అలానే 6:30కి అలా టెంపుల్ వెళ్ళి రాగానే ఇంట్లో భోజనం చేసుకుని లైట్గా అలా కేఫ్ ట్రెండ్కి వచ్చేసాము. ఇక్కడ చికెన్ నగెట్స్ ఆర్డర్ ఇచ్చాము. చికెన్ మమ్మూస్, వెజ్ మమ్మూస్, అలాగే తందూరి ఫ్రై నగెట్స్ ఆర్డర్ ఇచ్చాం. అంతా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం. బట్ మా చిన్నోడు మాత్రం ఫోటోస్ అసలు ఇవ్వలేదు. అందరం మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట. మా చిన్నోడు వాళ్ళ పిన్ని మా చిన్నత్త టీవీఎస్లో వస్తున్నారు. హాయ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అని చెప్తున్నాడు ఇక్కడ మా చిన్నోడు మీ అందరికీ. అస్సలు విసిగించలేదు మా చిన్నోడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. మమ్మల్ని కూడా ఫుల్గా నవ్వించాడు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము, మంచిగా వచ్చాయి పిక్స్ అయితే. ఇక్కడ సోఫా ఉన్నింది, పైన హ్యాపీ బర్త్డే అని బ్యానర్ వేశారు. చిట్టి చిట్టి సోఫాలు ఉండే అందులో కూడా పిక్స్ తీసుకున్నాము. ఇంటికి రాగానే మా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, మఫ్టీలోకి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేకే టైం 10:30 అయింది. ఫుల్ అలసిపోయాం. ఇక్కడ మా చిన్నోడు నా బీరువా కీస్ తీసుకొని ఓపెన్ చేస్తున్నాడు. ఈ మధ్యనే కీస్ ఓపెన్ చేయడం నేర్చుకున్నాడు. ఇంటి కీసు తనే ఓపెన్ చేస్తాడు, బీరువా కీసు తనే ఓపెన్ చేస్తాడు. బాగానే కష్టపడతాడు కానీ ఫైనల్గా తీసి సాధిస్తాడు మా చిన్నోడు. ఇక్కడ పట్టు వదలని విక్రమార్కుడు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటాడు, ఫైనల్గా సాధిస్తాడు. ఇలా మా యానివర్సరీని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.